హాయ్ గైస్, వెల్కమ్ టు బ్లాగర్ విజయ్. బ్లాగర్ ప్రీమియం కోర్స్కి స్వాగతం. లాస్ట్ లెక్చర్లో మనం థీమ్ కస్టమైజేషన్లో సైడ్ బార్ విజెట్స్ గురించి, అదేవిధంగా ఫోటోకి సంబంధించిన పార్ట్ ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాము. ఈ లెక్చర్లో ఈ టెంప్లెట్లో ఉన్నటువంటి స్లైడర్ని, అదేవిధంగా స్లైడర్లో ఉన్నటువంటి ఇమేజెస్ని ఎలా చేంజెస్ చేసుకోవాలి, అదేవిధంగా సోషల్ మీడియా ఐకాన్స్కి సంబంధించిన లిస్ట్స్ ఏవైతే మన లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా అప్డేట్ చేసుకోవాలి, సో వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాము. సో ఈ చేంజెస్ ఎలా చేయాలో తెలుసుకోవడానికి మనం ల్యాప్టాప్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాము. హాయ్ గైస్, సో ఈ పర్టికులర్ ట్యూటోరియల్లో మనం స్లైడర్ని ఎలా చేంజ్ చేయాలో తెలుసుకుందాము. సో దీనికోసం ఏంటంటే మనం బ్లాగర్ ఇంటర్ఫేస్లోకి వెళ్దాము. సో ఇందులో వచ్చేసి ఏంటంటే లేఅవుట్లో చూద్దాం. సో జనరల్గా కొన్ని టెంప్లెట్స్కి ఏంటి అంటే సో లేఅవుట్లోనే మనకి స్లైడర్స్ ఎడిట్ చేసుకోవడానికి, అదేవిధంగా స్లైడ్ ఇమేజెస్ యాడ్ చేసుకోవడానికి విడ్జెట్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ అలా ఇవ్వకపోతే ఏంటి అంటే మన థీమ్లో HTMLని యూజ్ చేసుకుని సో HTML కోడ్లో మనం చేంజెస్ అనేవి చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే ఈ పర్టికులర్ టెంప్లెట్కి సో అటువంటి గ్యాజెట్స్ ఏమి ఇచ్చినట్లేడు. సో మనం ఏంటి అంటే సో థీమ్లోకి వెళ్ళి కంపల్సరీగా చేయాలి. సో థీమ్లోకి వెళ్ళి సో ఎడిట్ HTML మీద క్లిక్ చేసినట్లయితే మీకు సో మనం కనుక కంట్రోల్ F అని ప్రెస్ చేసి సో దిస్ అని చెప్పి సెర్చ్ వస్తే సో ఇక్కడ మీకు ఈ విధంగా సో స్లైడర్కి సంబంధించిన పార్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఈ సోర్స్ కోడ్, సో ఇక్కడ ఏదైతే కంటెంట్ ఉందో సో ఇక్కడ మన కంటెంట్ అనేది సో మన యొక్క ఇమేజ్కి సంబంధించినటువంటి లింక్ని మనం అప్లోడ్ చేయాలి. సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే సో మనం ఇంతవరకు బ్లాగ్స్ని మనం ఇమేజెస్ని అప్లోడ్ చేయలేదు, పర్టికులర్ ఇమేజెస్ని. సో ఆ ఇమేజెస్ నాకు ఆఫ్లైన్లో ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో వీటిని మనం ఆన్లైన్లో లింక్స్గా చేంజ్ చేయాలి. సో దీనికోసం నేనేం చేస్తున్నాను అంటే ఒకసారి పోస్ట్లోకి వెళ్ళి సో ఒక న్యూ పోస్ట్ నేను క్రియేట్ చేస్తున్నాను. సో ఇమేజెస్ అప్లోడ్ చేయడం కోసం. సో న్యూ పోస్ట్, సో ఇక్కడ నేను డమ్మీ అని పెడుతున్నాను. సో ఇక్కడ క్లిక్ చేసి నేను ఇమేజెస్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో అప్లోడ్, చూస్ ఫైల్స్. సో ఈ 3 ఇమేజెస్ ఏవైతేనో సో వీటిని నేను ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. ఓపెన్. సో ఇవి లోడ్ అవుతాయి. ఈలోపు మీరు ఏం చేస్తారంటే నోట్ ప్యాడ్ ఫైల్ని ఓపెన్ చేయండి. సో నోట్ ప్యాడ్. సో ఇప్పుడు సో యాడ్ సెలెక్టెడ్, సో 3 యాడ్ చేసాము. సో ఓకే. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు సో రైట్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఈ పర్టికులర్ ఇమేజ్ యొక్క ఓపెన్ న్యూ ట్యాబ్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ పర్టికులర్ ఇమేజ్ అనేది ఒక కొత్త ట్యాబ్లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏదైతే URL ఉందో సో ఈ URLని మీరు కాపీ చేసుకోండి. Ctrl+C. సో ఒకసారి నోట్ ప్యాడ్లోకి వచ్చేసి స్లైడ్ 1, స్లైడ్ 2. సో మళ్ళీ సేమ్. సో సెకండ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఓపెన్ న్యూ ట్యాబ్. సో స్లైడ్ 2. సో Ctrl+C. సో ఇక్కడికి వచ్చేసి పేస్ట్. సో థర్డ్ ఇమేజ్. సో థర్డ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి సో ఇక్కడ కాపీ, Ctrl+Z. సో కాపీ. సో దీన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. స్లైడ్ 3. సో ఈ ఫైల్ని మీరు సేవ్ చేసుకోండి. ఇమేజ్ లింక్స్. ఓకే. సో ఇప్పుడు సో ఈ పర్టికులర్ ట్యాబ్స్ అన్నిటిని కూడా క్లోజ్ చేసేసేయండి. సో ఈ బ్లాగ్ ఇది కూడా మీరు క్లోజ్ చేసేయండి. సో మీకు డ్రాఫ్ట్ కింద సేవ్ అవుతుంది, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైతే సో ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో సో మీరు చేంజ్ చేస్తుంది సో అక్కడికి రండి. సో మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ సో ఫీచర్స్ స్లైడ్ 1 ఉంది. సో ఇక్కడ కూడా మీకు స్లైడ్ 1 JPG అని ఉంది. సో నేను ఫస్ట్ ఇమేజ్ ఏదైతే ఉందో సో నేను దాన్ని కాపీ చేసుకుంటున్నాను. సో కాపీ అండ్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీకు SRC అని ఉంటుంది. సో సోర్స్ అనమాట. సో అక్కడ సో ఇన్వర్టెడ్ కామర్స్ మధ్యలో మాత్రమే మీరు వాటిని పేస్ట్ చేయాలి, కోడ్ని. సో పేస్ట్. సో ఓకే, సారీ. సో ఇది ఏమైందంటే సో ఓకే. సో ఈ విధంగా అనమాట మీరు కనుక చేసేసి సో నేను సేవ్ చేస్తున్నాను. సో
సేవ్ చేసి ఒకసారి కనుక మీరు రిఫ్రెష్ చేసినట్లయితే మీకు చేంజెస్ అనేవి తెలుస్తాయి. చూసారా, మనం చేసినటువంటి చేంజ్ అయితే ఏదైతే మనం ఇమేజ్ అప్లోడ్ చేసామో సో ఆ ఇమేజ్ అనేది ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు దిస్ ఈజ్ ఎ ఫీచర్స్ టైటిల్ అనేది కదా. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే బ్లాగింగ్ కోర్స్ అని చెప్పి నేను ఒక టెక్స్ట్ని ఇచ్చాను. సో సేవ్ థీమ్ అండ్ రిఫ్రెష్. సో ఇక్కడ మీకు దిస్ ఈజ్ ఫీచర్స్ టైటిల్ 1 అని చెప్పిపోయి సో బ్లాగింగ్ కోసం వస్తుంది. సో రిమైనింగ్ నెక్స్ట్ దీన్ని మీరు చేంజ్ చేయాలి. సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే సో సెకండ్ కోడ్. సో ఇక్కడ చూసారు మీరు కోడ్ టు స్లైడ్ టు కోడ్ స్టార్ట్ అని ఉంది. సో ఇక్కడ ఏదైతే ఉందో సో మీరు దీన్ని ఈ జేపీజీ అనేది సో దాని వరకు చేంజ్ చేసుకొని సో సెకండ్ స్లైడ్లోకి వెళ్ళి సో దాని యూఆర్ఎల్ని కాపీ చేసుకొని సో పేస్ట్ చేయండి. పేస్ట్. ఓకే. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే సో ఇక్కడ ఓకే సో దీన్ని కూడా సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి అదేవిధంగా ఇక్కడ నేను డిజిటల్ మార్కెటింగ్ కోసం పెడుతున్నాను. సేవ్ థీమ్. సో ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో మీకు పర్టికులర్ ఇమేజ్ ఎందుకో రాలేదు. సో ఎక్కడో మీకు కోడ్ బ్రేక్ అయి ఉంటుంది. సో ఓకే సేవ్. ఒకసారి రిఫ్రెష్ చేయండి. మీకు పేజ్ సరిగ్గా లోడ్ అవ్వకపోయినా లేదంటే సరిగ్గా అప్లోడ్ అవ్వకపోయినా మీకు ఈ విధంగా ఎర్రర్ చూపిస్తుంది. సో ఇప్పుడు కనుక చూసినట్లయితే మీకు సో సెకండ్ ఇమేజ్ సెకండ్ స్లైడర్ కూడా మీకు యాడ్ అయిపోయింది అనమాట. సో తర్వాత వచ్చేసి ఇంకొక దాన్ని మనం రొటేట్ చేయాలి. సో దీనికోసం ఏంటంటే ఇక్కడ స్లైడర్ ఫీచర్ 3 కోడ్ అని ఉంది కదా. సో ఇక్కడికి రండి. సో ఇక్కడ దీన్ని కూడా మీరు కాపీ చేసుకొని సో ఇదే విధంగా మీకు ఎన్ని స్లైడర్స్ అయితే ఉన్నాయో సో అన్ని స్లైడర్స్ని కూడా మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో మన దగ్గర ప్రస్తుతం ఈ టేబుల్లో మనం 3 స్లైడ్స్ మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ఇన్సర్ట్ చేశాను. ఓకే. సేవ్ థీమ్ అండ్ చేంజ్ డిజైన్ కోర్స్. సో సేవ్ థీమ్ అండ్ రిఫ్రెష్. సో మీకు ఏంటంటే సో దీంట్లో ఎటువంటి యారో బటన్స్ అవి లేవు కాబట్టి సో మీకు నిదానంగా అదే ఆటో స్క్రోల్లో మీకు వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఒకసారి సరిగ్గా లోడ్ అయినట్లేదు మళ్ళీ ఒకసారి కంట్రోల్ F5 ప్రెస్ చేయండి. సో కంట్రోల్ F5 ప్రెస్ చేస్తే మీకు సో ఉన్నటువంటి స్టోర్ అయినటువంటి క్యాష్ ఏదైతే ఉందో సో అది క్లియర్ అయిపోయి మీకు సో ఇమేజ్ ప్రాపర్గా లోడ్ అవుతుంది అన్నమాట. ఓకే రాలేదు. సో ఇక్కడ ఏదో మనకి మిస్టేక్ ఉంది. సో ఒకసారి దాన్ని చెక్ చేద్దాము. సేవ్ థీమ్ రిఫ్రెష్. సో మొత్తం ఈ పర్టికులర్ టెంప్లెట్లో మనకి 5 స్లైడర్స్ అయితే ఉన్నాయి. సో మనమైతే ఈ పర్టికులర్ ట్యూటోరియల్లో మనం ఒక 3 యూస్ చేస్తున్నాం. సో మీకు కావాలంటే మీరు 5 యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఓకే. సో ఈ పర్టికులర్ ఇమేజ్ కూడా మనకి లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు రిమైనింగ్ ఎక్సెస్ ఉన్నాయి కదా. సో వాటిని మనం రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేయడం ఒక ఆప్షను. సో అందులోనే ఉంచి హైడ్ చేయడం ఒక ఆప్షన్. సో నేను హైడ్ చేసేటువంటి ఆప్షన్ని చూస్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏదైతే మీకు ఈ కోడ్ కనిపిస్తుందో సో ఈ కోడ్ని మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఈ పర్టికులర్ కోడ్లో ఇక్కడ దాకా. సో దీన్ని ఏమంటారు అంటే సో కామెంట్ చేయడం అంటారు అనమాట. సో అదేవిధంగా ఇక్కడ కూడా సో ఇలా కనుక చేస్తే ఏంటంటే సో ఈ పర్టికులర్ కోడ్ అంతా కూడా ఏదైతే ఉందో సో అది అంతా కూడా ఏంటి అంటే మీకు కామెంట్ పెట్టబడుతుంది. సో అవి ఏంటి అంటే హైడ్ అయిపోతాయి అన్నమాట. సో మీరు మళ్ళీ ఆ కోడ్ తీసే వరకు ఆ కోడ్ అనేది యాక్టివేట్ కాదు. సో ఇప్పుడు కనుక చూసినట్లయితే మీకు ఓన్లీ ఆ 3 స్లైడ్స్ ఏవైతే ఉన్నాయో సో అవి మాత్రమే రొటేట్ అవుతూ ఉంటాయి.
సో 1 2 3. సో నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ ఇది ఏదైతే ఉందో సో అది వస్తుంది. సో ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో కంట్రోల్ F5 ప్రెస్ చేయండి. సో ఓకే, సో ఇక్కడ మొత్తం 5 స్లైడ్స్ ఉన్నాయి కాబట్టి ఇక మనకి సో క్లియర్గా వస్తుంది. ఓకే 1 2 దెన్ యాక్చువల్లీ మనకి స్లైడర్ కంట్రోల్ ఉంటే మనకి ప్రాబ్లం ఉండదు. సో మనం యారోస్ క్లిక్ చేసి మనం చెక్ చేసుకోవచ్చు. సో స్లైడర్ కంట్రోల్ ఈ టెంప్లెట్లో లేదు కాబట్టి మనం వెయిట్ చేయాలి. సో ఓకే 4th ఇది వస్తుంది. సో ఒకసారి చూద్దాము. ఓకే, సో కోడ్ ఎండింగ్ పెట్టలేదు. సో ఒకసారి మళ్ళీ కంట్రోల్ F5 పెట్టి రిఫ్రెష్ చేశాను. సో ఇప్పుడు కనుక చూసినట్లయితే దాదాపుగా మీకు ఒక మ్యాక్సిమం రాదు. 3. ఓకే, సో మళ్ళీ ఫస్ట్కి వచ్చేసింది. సో ఈ విధంగా మీరు ఈ టెంప్లెట్లో స్లైడర్ని యాడ్ చేసుకోవచ్చు. సో మీకు అంత బేసిక్ HTML నాలెడ్జ్ కనుక ఉంటే సో మీరు ఇంకా అడ్వాన్స్డ్గా మీకు అవసరం చేంజెస్ అన్నీ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే సో వాటిని ఎలా ఎడిట్ చేసుకోవాలి. సో దీన్ని క్లిక్ చేసి మీరు సో ఒకసారి పేజ్ లేఅవుట్లో ఆప్షన్ ఉందేమో చూద్దాము. సో అందులో పేజ్ లేఅవుట్లో ఆప్షన్ ఉంటే మీకు ఇంకా ఈజీ అవుతుంది. సో హెడర్ సో ఈ పర్టికులర్ దాంట్లో లేదు. సో తప్పదే మనం థీమ్లోకి వెళ్ళాల్సిందే. సో ఎడిట్ HTML. సో ఇక్కడ మనం సోషల్ మీడియా అకౌంట్స్ కాబట్టి మనం మేబీ సోషల్ అని సెర్చ్ చేశాను. సో సోషల్ ప్రొఫైల్స్ అని ఉన్నాయి. సో సోషల్ ప్రొఫైల్స్, సో అన్ని సోషల్ ప్రొఫైల్స్, లేదంటే మనం ట్విట్టర్ అని సెర్చ్ చేయొచ్చు. ట్విట్టర్. సో ట్విట్టర్, సారీ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఓకే, సో ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ కొంత కోడ్ అనేది కొంత గజిబిజిగా ఉంది. సో కొంచెం జాగ్రత్తగా చేయాలి. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే సో twitter.com ఉంది కదా. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే సో మీరు చేయాల్సింది ఏం లేదు. సో మీ యొక్క ప్రొఫైల్ ఐడి ఏదైతే ఉంటుందో దాన్ని లింక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు ఇచ్చారనమాట. సో twitter.com. సో నేను దీన్ని తీసేస్తున్నాను కన్ఫ్యూజ్ లేకుండా. సో twitter.com ఉంది. సో twitter.com తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీకు సో మీ యొక్క ఐడి ఏదైతే ఉందో బ్లాగర్ VJ. సో నేను దీన్ని ఒకసారి చెక్ చేసి చూపిస్తాను మీకు. సో URL ఉంటుంది అనమాట ప్రతి ఐడికి, అదేవిధంగా ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో. సో ఇండివిజువల్గా సారీ స్పెల్లింగ్ మిస్టేక్ కొట్టాను. సో బ్లాగర్ VJ కాపీ. సో ఇలా నా ఐడి బ్లాగర్ VJ అని కొడితే సో నాకు సంబంధించిన ఐడి, సో నాకు సంబంధించిన ఫీడ్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఫాలో అవ్వడం జరుగుతుంది. సో బ్లాగర్ VJ. సో ఇక్కడ మీకు ఏమేమి ఐకాన్స్ ఉన్నాయి, ఫేస్బుక్, ట్విట్టర్, Google+, సో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, లింక్డ్ఇన్, అదేవిధంగా RSS ఫీడ్ అనమాట. సో వీటిలో మనం సో facebook.com కూడా బ్లాగర్ VJ. ఓకే, సో ఇది కూడా సేవ్ అయిపోయింది. ఒకసారి రిఫ్రెష్ చేసి ఒకసారి మనం లింక్స్ క్లిక్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట సో ఓపెన్ అవుతున్నాయా లేదా అని. సో దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. సో ట్విట్టర్ సారీ మనం సేవ్ చేయలేదు కదా. సేవ్. సో ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. కంట్రోల్ F5. సో ఇక్కడ కనుక మీరు దీని మీద కనుక ఐకాన్ పెడితే మీకు లెఫ్ట్ బాటంలో మీకు ఆ URL కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేస్తే సో న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది అన్నమాట. సో అదేవిధంగా ఇది కూడా సో నేను ఇందాక ఏదైతే చూపించానో సో అదే స్క్రీన్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో అదేవిధంగా ఫేస్బుక్ కూడా facebook.blogger VJ official. సో ఈ విధంగా అన్నమాట. సో మీరు ఈ విధంగా సో రిమైనింగ్
సోషల్ మీడియా ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మీరు యాడ్ చేసుకోవచ్చు. సో గూగుల్ ప్లస్ అయితే ప్రజెంట్ అయితే యాక్టివేట్లో లేదు. సో గూగుల్ ప్లస్ని ఆపేయడం జరిగింది. సో ఇది ఈ గూగుల్ ప్లస్ కోడ్ లేదు కాబట్టి సో మనం దాన్ని తీసేస్తున్నాము. సో తర్వాత ఇన్స్టాగ్రామ్ కూడా బ్లాగర్ విజయ్ అఫీషియల్. సో ఇలా బ్లాగర్ విజయ్ అఫీషియల్లో మనం ఆఫ్టర్నూన్ లైవ్ కండక్ట్ చేస్తూ ఉంటాము. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో రిఫ్రెష్ చేసి ఒకసారి చూద్దాము. సో గూగుల్ ప్లస్ అకౌంట్ తీసేస్తాం కదా, సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో మన ప్రొఫైల్ ఏదైతే ఉందో సో అది ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు ఏదైతే ఇస్తారో అది. సో ఓకే. సో ఇక లాస్ట్ వచ్చేసి ఇంకేమున్నాయి, సో యూట్యూబ్, లింక్డ్ఇన్. సో ఇవి ఇక మీకు ఎన్ని కావాలంటే ఇక అవి మీరు ఉంచుకోండి, లేదంటే తీసేయండి. సో నేనైతే ప్రజెంట్ తీసేస్తున్నాను. సో రిమూవ్, సేవ్. సో మీకు కావాలి అనుకుంటే మీరు హైడ్ అన్న చేసుకోవచ్చు. సో దానికోసం ఏంటి అంటే Ctrl+Z ప్రెస్ చేస్తాను. సో Ctrl+Z ప్రెస్ చేసి నేను కామెంట్ పెడుతున్నాను. సో ఇలా పెడితే ఏమవుతుంది అంటే సో అంతవరకు ఏంటంటే కోడ్ అనేది హైడ్ అవుతుంది అనమాట. సో సేవ్ థీమ్ అండ్ రిఫ్రెష్. సో ఇక్కడ కూడా మీకు ఏం డిస్ప్లే అవుతాం. సో ఈ విధంగా మీరు టెంప్లెట్ సంబంధించినటువంటి మేజర్ కాన్ఫిగరేషన్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం టెంప్లెట్లో ఉన్నటువంటి స్లైడర్ని, అదేవిధంగా సోషల్ మీడియా లింక్స్ని అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెక్చర్లో మనం ఈ టెంప్లెట్లో ఉన్నటువంటి మెనూని ఎలా చేంజ్ చేయాలో తెలుసుకుందాము. మళ్ళీ నెక్స్ట్ లెక్చర్లో కలుద్దాం. బై బాయ్.